ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కుదురుతున్నటువంటి పొత్తులు చాలా ప్రమాదకరంగా మారాయి. తిరుపతి చాలా ప్రశాంతమైనటువంటి నగరం. హైందవ ధర్మానికి ఇది శిఖరాగ్రంగా పిలువబడే ఆధ్యాత్మిక కేంద్రం అయినప్పటికీ ముస్లింలు హిందువులు చాలా కలిసిమెలిసి కాలం వెలుగుతున్నారు కొన్ని వందల సంవత్సరాలుగా. దాన్ని ఆటంకపరిచేటటువంటి శక్తుల చేతుల్లోకి నగరం పోతే చాలా ప్రమాదకరంగా ఉంటుందని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ శాసనసభకు అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నేను భవిష్యత్తులో కూడా సెక్యులర్ విధానాలతోనే కొనసాగుతారని, అటువంటి వ్యక్తులకు మీకు మధ్య గట్టిగా నిలబడి నేను కాపుగాస్తానని మీకు వాగ్దానం చేస్తూ మరొక మారు అతి త్వరలోనే ఇఫ్తార్ విందులో అందరూ కూడా కలుసుకుందాం. ఆ లోపల ఇమాంని కూడా పూర్తి చేసేస్తే మనం వీళ్ళే ఇంకా మంగళవారం నుంచి ఇది కాబోతుంది. కాబట్టి ఈ మాసంలోనే ఇఫ్తార్ విందును ఇక్కడే ఏర్పాటు చేద్దాం అనే విషయాన్ని ఇమాంకి బాబు గారికి తెలియజేస్తూ